ఎస్టీపీ 1 దగ్గర పని చేస్తుంటే మా వరకు మేము వర్క్ చేస్తుంటే అతని కొడుకు హర్షవర్ధన్ రెడ్డి జనాలను వేసుకొని వచ్చి మమ్మల్ని కంపలలో ఉరకలాడిచినారు. గుద్దుదాన్ని, బండితో గుద్దుదాన్ని, అది పోయి పెద్ద కాలంలో పడి సావని అని అంటాడు. పాపం వెనకలోళ్ళు కొంతమంది మనకు కూడా ఫేవర్గా ఉండారు, వాళ్ళ మనుషులు కూడా, వాళ్ళు కూడా అన్నారు, నా వద్దులేనా పాపం ఆ యొక్క పని ఏదో ఆ యొక్క చేసుకొని పోతుంది అని అంటే అప్పుడు పెట్టినాడు నా పైన 307 పెట్టి అప్పుడు గుత్తికోట్లో నాకు రాకోకుండా బెయిల్ రాకోకుండా హైకోర్టుకు పోనిచ్చినాడు. అప్పుడు అరెస్ట్ వారెంట్ కోసం ఇంటి చుట్టూ డిఎస్పీ చైతన్య తన అనుచరులతో తన పోలీసులతో నా ఇంటి చుట్టూ తిరిగితే అన్న అప్పటికప్పుడు 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పిల్ల అరెస్ట్ అయితే పాపం చాలా బాధపడుతుందని ఊరిడిపించినాడు 2 నెలల పాటు. మాకు మళ్ళీ అప్పుడు దసరా సెలవులు హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఊరికి వచ్చినాను. ఏ మహిళలు రాజకీయంగా రాకూడదా? నువ్వు ఇన్ని చేసినావు, మళ్ళీ నిన్నెందుకు రాణిస్తాం తాడిపత్రికి? చెప్పు, నువ్వు ఎట్లా వస్తావు నువ్వు తాడిపత్రికి? నీకుండా ఎంతమంది బాధితులైనారు? మళ్ళీ కానీ ఎంత హరాస్మెంట్ చేస్తున్నావు? మళ్ళీ మళ్ళీ ఇంటికాడికి పోయి కొట్టించాలని చూసినావు. పెళ్ళి పెట్టుకుంటే ఆ పిల్లోని అరెస్ట్ చేయించినావు, కమలమ్మని అరెస్ట్ చేయించినావు. వేల మంది ముస్లిం యువకులు వాళ్ళపైన కూడా అక్రమ కేసులు బనాయించినాం. ఈ పొద్దు 1.5 సంవత్సరం అయింది మా పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చి మీ నాయకుని పైన కానీ వైసీపీ కార్యకర్తల పైన కానీ ఒక్క కేసు పెట్టినామేమో, మేము కక్ష సాధింపుల చర్యలకు పాల్పడినామేమో, ఒక్క కేసు చూపి. మా ఎమ్మెల్యే సార్ గారు ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు పోలే, పట్టణాభివృద్ధి కోసము అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఆయన చూసి నేర్చుకో. నువ్వు ఊరికొచ్చి ఉద్ధరించేది ఏంది? నువ్వు మళ్ళీ గొడవలు వేసుకుంటావా? పట్టణ సుందరీకరణ వచ్చేది నీకు ఇష్టం లేదా? దయచేసి చెప్తున్నాం, మేమైతే పెద్దారెడ్డిని ఊర్లోకి రానియ్యం, మహిళలుగా చెప్తున్నాం. థ్యాంక్ యూ.